ఏ మాత్రం వచ్చిందని మొదలు పెట్టిండ్రో ఏ ముచ్చటను పక్కదారి పట్టించడానికి షురు చేసిండ్రో తెలియదు కానీ తెలంగాణకు జాతిపిత లొల్లి ముంగటేసుకున్నారట కావాలని కొందరు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కొంతమంది జాతిపిత అని చెప్పించుకుంటున్నారు. తెలంగాణకు వాళ్ళు జాతిపితలు ఎట్లయితారు అన్నట్టు మాట్లాడిండ్రు. కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. ఇదే ముచ్చట మీద చర్చలు మొదలైనయి. మరి నిజంగా ఎవరు తెలంగాణకు జాతిపిత, ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు, ఎప్పటికీ తెలంగాణ సోయితోని పని చేసిండ్రు అనే చర్చలు ఊర్లల్లా రచ్చబండల కాడ నలుగురు గూడిన దగ్గర మాట్లాడుకున్నాడు చురువు చేసిండ్రట. అట్లా మాట్లాడుకున్న జనమే ఎవరు జాతిపిత ఎవరు కాదు అనేది ఆఖరికి నిర్ణయిస్తారు. కానీ జాగృతి కార్యకర్తలు మాత్రం తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే గీతే జయశంకర్ సార్ అవుతాడు, లేకుంటే కొండా లక్ష్మణు బాపూజీ తెలంగాణ జాతిపిత అవుతాడు అన్నట్టు టీవీ చర్చలలో చెప్తున్నారు. మరి వాళ్ళను ఆ తీరుగా మాట్లాడమని కవిత అనుకుని ముంగటికి నెట్టుతున్నదా, లేకుంటే వాళ్ళ సొంత ముచ్చట చెప్తున్నారా అనేది మన తెలియదు. కానీ కడుపారగన్న బిడ్డే కేసీఆర్ ను తెలంగాణకు జాతిపిత కాకుండా అడ్డం పడుతున్నది అన్నట్టు మాట్లాడుకుంటారట. ఇంకో పక్క శత్రువులు అనేటోళ్ళు ఎక్కడనో ఉండరు, మన ఇంట్లోనే కూతుర్ల రూపంలో మన పక్కనే ఉంటారని ఏదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చేస్తున్నది కవిత అని అంటున్నారట. సరే, ఒకవేళ కవిత కేసీఆర్ ను జాతిపిత కాదనే ఆలోచనలే లేకుంటే జాగృతి కార్యకర్తలు టీవీ చర్చలలో చెప్పిన ముచ్చట్లను ఖరాఖండి ఖండించాలి కదా. జాగృతి కార్యకర్తలు కాదన్నా ఇంకెవ్వరు కాదన్నా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆరే తెలంగాణకు జాతిపిత, మా నాయనను మించి ఎవ్వరు కొట్లాడిండ్రు తెలంగాణ కోసం అని చెప్పాలి. మరి ఎందుకు చెప్తలేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్నే కవిత లీడర్ గిర్ల నడిచే జాగృతి మాట్లాడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేస్తున్నదనే చర్చలు ఇంకో పక్క నడుస్తున్నాయి. సరే, ఎవల రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ జాతిపిత ఎవలనే ఓ చర్చను పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళను తక్కువ చేసినట్టు మాట్లాడు మాత్రం మంచిగా లేదని చాలా మంది అంటున్నారు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు గుణపంతో ఓడిచిన గుర్రు పెట్టి వండుకునే ఆఫీసర్లకు ఒక్కటే ఒక్క అబద్ధంతో గజ్జునోనికి ఇచ్చింది ఆ అక్క. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీరట్ పట్టణంలో మురికి కాలువ ఏండ్లకేండ్లు సాపు చేయకుండా గట్లనే ఉన్నదట. ముక్కు గోడలు వలిగిపోయేటట్టు కంపు రేగుతున్నదట. దాన్ని పట్టించుకున్న పాపను ఏ ఆఫీసర్ లేడట. అందుకే ఒక్కటే ఒక్క అబద్ధం ఆడి చల్లగా ఏసీలలో వండుకున్న ఆఫీసర్లకు చల్ల చెమటలు పట్టించిందట. ఏం లేదులా, పోలీస్ స్టేషన్కి పోయి ఫోన్ చేసి కాల్వలల్లా ఎవరో పడిపోయిండ్రు, తొందరగా రాండ్రి వచ్చి కాపాడుండ్రని ఆగమాగమైనట్టు చెప్పిందట. ఇంకేమున్నది, ఉయ్ ఉయ్ అనుకుంటా అంబులెన్సులు, రై రై అనుకుంటా రెస్క్యూ టీంలు, మున్సిపాలిటీ మనుషులు, కాల్వలు సాపు చేసే మిషన్లు, బుల్డోజర్లు, పలుగులు పారలు పట్టుకొని మేఘాల మీద అర్జెంటుగా వచ్చిరట ఆఫీసర్లు. ఎక్కడ పడ్డాడు, ఏమైపోయిండు, ఉన్నడా పోయిండా, చచ్చిపోతే ఉద్యోగాలు ఊడతాయి అనే భయంతో మురికి కాలువను మొత్తం జల్లెడ పట్టి వడబోసినట్టు చేసిండ్రట. అట్లా 3 గంటలకు ఎక్కువ డ్రైనేజ్ కాలువను సాపు చేసి చూసినా కాలువల పడ్డ మనిషి లేడు. ఫోన్ చేసి చెప్పినక్కలేదట. ఆఖరికి చూస్తే కప్పి పెట్టకుంటున్న కాలువ తేటగా అద్దం తిరగయిందట. ఆఖరికి ఆఫీసర్లు తేరుకొని ఇదేదో కావాలని చేసిన పని కావచ్చు, మనం మొద్దు నిద్ర పోయి దుడ్డు కట్టెతోని కొట్టినా లేవకుంటే గిట్లా చేసిండ్రు కావచ్చు అనే క్లారిటీకి వచ్చిండ్రట. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. అట్లా ఫోన్ చేసినాక ఎవరో కానీ శబాష్ అక్క, ఆఫీసర్లకు 3 గంటలు చెమటలు పట్టించినావు, మురికి కాలువల ముద్దుగా అయ్యేటట్టు చేసినావు, 100 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు కానీ నువ్వు ఒక్క అబద్ధం ఆడే మోరి సాఫ్ చేయించినావు పో. నీ తీరుగా దేశంలో వాడకొక్కలుంటే భారతదేశం ఎన్నడో స్వచ్ఛ భారత్ అయ్యేదని కామెంట్లు పెడుతున్నారట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లల్లా. మరి వార్త చూసి ఉత్తగానే ఉన్నారేంది, మీరు కూడా మీ వాడకట్టుకు మురికి కాలువలు ఏమన్నా ఉంటే ఆఫీసర్లకు ఫోన్ చేయండి, గజ గజ వణుక్కుంటూ వచ్చి పని చేస్తారు చేయండి.